హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అనుకోని విధంగా మలుపు తిరిగింది. రాథోడ్ అమర్ కలిసి బాగీని వెతకడానికి కారు వేసుకొని బయటికి వెళ్తారు. అమర్ ఇలా అంటాడనమాట, మార్కెట్కి పోని రాథోడ్, ఒకవేళ బాగి అక్కడ ఉంటుందేమో, వెళ్ళి కలుద్దాం అని అమర్ రాథోడ్తో అంటాడు. అప్పుడు రాథోడ్ ఇలా అంటాడు, అదేంటి సార్, మిస్సమ్మ అక్కడే ఉంటుందని మీకెలా తెలుసు అని రాథోడ్ అమర్తో అంటాడు. కరుణ చెప్పిందిగా రాథోడ్, మొన్న మార్కెట్లో కలిసింది అని, అందుకే అక్కడే ఉంటుందని నాకు అనిపిస్తుంది అని అమర్ అంటాడు. ఇంకా రాథోడ్ అమర్ బయలుదేరుతారు. ఎట్టయినా సరే మిస్సమ్మకి ఈ విషయం చెప్పాలని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. సార్, నేను ఒక కాల్ చేసుకొని వస్తాను సార్ అని అమర్తో అంటాడు. అమర్ ఇలా అంటాడు, నీకు ఈ మధ్య కాల్స్ ఎక్కువైనాయి రాథోడ్ అని. ఇంకా కారు వేసుకొని బాగిని వెతకడానికి అమర్ రాథోడ్ కలిసి బయలుదేరుతారు. మరోవైపు కరుణ మిస్సమ్మతో ఇలా అంటుంది, నాకు మనోహరి ఫోన్ చేసి నీ గురించి అడిగిందే అని కరుణ మిస్సమ్మతో చెప్తుంది. ఇంకా మిస్సమ్మ ఇలా అంటుంది, మనోహరికి ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతాను, చెయ్యి అంటుంది. ఎందుకే పోయి దాన్ని కదిలిస్తావు అని అంటుంది కరుణ. అది పాము లాంటిది, దాని పడగ ఎలాంటిదో మనం తెలుసుకోవాలి కదా కరుణ అని బాగి అంటుంది. ఇంకా ఆ సీన్ కట్ చేస్తే అమర్ బాగిని చూస్తాడు. బాగిని చూడగానే అమర్ కార్ దిగి బాగి దగ్గరికి రావడానికి బయలుదేరుతాడు. ఒకవైపు మనోహరి బాగిని చంపడానికి కారు బాగి వైపుకు రాణిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో రేపు కలుద్దాం.